అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఈ 2 మమ్మల్ని తప్పకుండా ఆ మోటో రీచ్ అయ్యేదానికి హెల్ప్ అంటే చేస్తాయనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి అడిషనల్‌గా ఈసారి జనసేన యాడ్ అయింది. పవన్ కళ్యాణ్ యాడ్ అయ్యారు. అట్లాగే మీ పార్టీ నాయకుడు, అధినాయకుడు జగన్ గారి చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. జగన్ గారి మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ ఏమైనా మీ పార్టీకి వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంటుందా? మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్‌లీ నాట్ అండి. అదేం ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే మాకున్న కాన్ఫిడెన్స్ అలాంటిది. చేసిన మా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల పైన ఉన్న కాన్ఫిడెన్స్ అండ్ పబ్లిక్‌లో మాకున్న అభిమానం, ప్రజల్లో ఆ అభిమానం ఏదైతే ఉందో రిసీవింగ్ దానివల్ల మాకు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం మేము. ఐ డోంట్ థింక్ ఇవేవి కూడా మా మీద పనిచేయవు. మీరు చూస్తే చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు. చూడగానే ఒక రెస్పెక్ట్ ఎవరికైనా సరే గౌరవం ఇచ్చేలా మా ఇంట్లో మనిషి అనిపించేలా మీరు మాట్లాడుతున్నారు. మీ ఆకారం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు. కానీ ప్రెజెంట్ ఉన్న పాలిటిక్స్‌కి ఇది సెట్ అవుతాయా అని నేననేది ఎంతసేపు అవతల వాళ్ళని తిట్టాలి, తిట్టించుకోవాలి. ఈ ఈ పాలిటిక్స్‌కి దూరంగా మీరు ఒక కొత్త రకం పాలిటిక్స్‌ని పరిచయం చేస్తున్నారు. సాధ్యమేనా అని? అఫ్‌కోర్స్ నేను ఈ 5 ఇయర్స్ ఎంపీగా ఉన్నప్పుడు అండ్ 5 ఇయర్స్ యాజ్ ఎ పార్టీ కార్యకర్తగా ఉన్నప్పుడు కూడా పాసిబుల్ అయింది. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ కూడా డెఫినెట్‌లీ పాసిబుల్ అవుతుందని అనుకుంటున్నాను. అది మనలో ఉంటుంది. మనం మాట్లాడే పద్ధతి బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. సో, నేను ఎప్పుడు కూడా నేనెలా ఉన్నానో నేను అలాగే ఉండాలనే కోరుకుంటున్నాను. మీకు కొంత ఇబ్బందికరమైన ప్రశ్న అయి ఉంటదేమో నేను అనుకోవటం. మీరు ఏ పార్టీ అయితే మీకు ఎంపీ టికెట్ అవకాశం ఇచ్చి ఎంపీని చేసిందో ఆ పార్టీని వదిలిపెట్టి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి లాస్ట్ మినిట్‌లో వైసీపీలోకి వచ్చారు. లాస్ట్ ఎన్నికల్లో అసలు పోటీ చేసే అవకాశమే కోల్పోయారు. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందని అడిగితే? అవగాహన లేక. ఐ కెన్ జస్ట్ సే థట్ అప్పట్లో మేము కొత్తగా అంటే మాది పొలిటికల్ ఫ్యామిలీ అసలు కాదు. మాది బిజినెస్ ఫ్యామిలీ అండ్ అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ దగ్గర నుంచి బిజినెస్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ దాంతో మాకు ఎక్కడ కూడా పొలిటికల్ నాలెడ్జ్ లేదు. ఇది బై అంటే ఆహ్, ప చెప్పడం వల్ల మిగతా వాళ్ళు చెప్పడం వల్ల క్యారీ అయిపోవడం అలాంటి సిట్యుయేషన్‌లో జరిగిన వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అది. సో, అది ఇప్పుడేంటంటే ఒక అవగాహన వచ్చింది. అవును. పాలిటిక్స్ అంటే ఏంటి? ఎలా చెప్తారు? వాళ్ళ లబ్ధి కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళకి బెనిఫిట్ కోసం ఏం మాట్లాడతారు? మనకి ఇందులో ఏంటి అనేది మనం ఆలోచన ఎవాల్యుయేట్ చేసుకునే నాలెడ్జ్ వచ్చింది. సో, ఐయామ్ ష్యూర్ నౌ ఐ నో నాకు ఎలా ఉండాలి? ఎలా చేయాలని. దట్ వాస్ పాస్ట్. కానీ గ్రేట్ లాస్ కదా మీకు. లాస్ట్ 5 ఇయర్స్‌ని మీరు ఎక్కడ పోటీ చేయకుండా హ్మ్. నో, హ్మ్. బట్ ఐ గాట్ మై ఇంపార్టెన్స్ ఇన్ మై వైఎస్ఆర్‌సీపీ పార్టీలో. జగనన్న అర్థం చేసుకున్నారు. హి అండర్‌స్టూడ్ ఇట్స్ అన్నోయింగ్‌లీ అంటే తెలిసి తెలియని మిస్టేక్‌గా ఆయన అర్థం చేసుకున్నారు. అందుకనే మళ్ళీ నాకిప్పుడు అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. ఆ 5 ఇయర్స్ కూడా నేను 2019లో క్యాంపెయినింగ్ చేశాను ఎలక్షన్స్ ముందరే వచ్చి. అండ్ ఐ వర్క్ సో హార్డ్ ఫర్ థాట్ అండ్ అన్న రికగ్నైజ్ చేశారు. అండ్ 5 ఇయర్స్ కూడా నాకు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో, ఐ డిడ్ంట్ రియల్లీ లూజ్ ఎనీథింగ్. ఇంకోటండి, గల్లా జయదేవ్ లాంటి పారిశ్రామికవేత్తలు మీలాగా